హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా పేరు హరిఫిష్. ఈ డ్రామా టైం ట్రావెల్ డ్రామా అయితే చాలా బాగుంటుంది అండ్ రివెంజ్ డ్రామా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి మోర్ వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి మీరు సపోర్ట్ చేసినట్టు నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డ్రామాలోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ వచ్చేసి కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారనేసి పేరెంట్స్కి వచ్చి కంప్లైంట్ చేస్తుంటాడు. తిను హీరో, తిని పేరు లూయి వచ్చేసి పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. మా అమ్మాయి మిస్ అయిందని చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తిను మన హీరోయిన్. అంటే ఒక డ్రగ్ లాగా ఉంటుంది. ఆ డ్రగ్ పేరు పర్పల్ అని ఉంటుంది. ఆ పర్పల్ గురించి యూజ్ చేస్తుంటారు. సో స్టార్టింగ్లో వచ్చేసి ఇతను విలను, ఇతని పేరు మెంగు. ఇంకా లూయే వచ్చేసి ఒక దగ్గరికి వెళ్ళింటాడు. అక్కడ అమ్మాయిలంతా వస్తారు. నీకు ఈ అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో అంటే ఇంకా అక్కడికి మన హీరోయిన్ వస్తుంటుంది. జాంగ్ తన పేరు. తను వచ్చి ఒకసారి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసి నువ్వు వీధుల్లో తిరుగుతుంటావు, నన్ను పెళ్లి చేసుకునేవాడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా, అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తను వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ అక్కడ కనిపించేసరికి తను షాక్ అవుతాడు. ఇంకా తన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా తను సెలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇంకా బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి తన దగ్గర సెలెక్ట్ చేయించుకుంటూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడే ఉంటాను నీకు ఎందుకు ఇప్పుడు అనేసి ఇంకా తనకి దగ్గర అవుతూ ఉంటాడు. నువ్వు సైలెంట్గా ఉండు, బయట వేరే వాళ్ళు చూస్తున్నారు, సైలెంట్గా ఉండు నువ్వు అని తనకి చెప్తే సరే అనేసి తను సైలెంట్గా ఉంటుంది. తను ఒక మందు తీసుకుంటుంది. ఆ మందు వల్ల తన ఇష్ట లైఫ్ని అంటే తనకు కావాల్సిన లైఫ్లో ఎలా ఉండాలన్నట్టు ఉంటుంది. ఇక్కడే ఉండనేసి తను బయటికి వెళ్తారు. ఇంకా బయటకు వెళ్ళేసి ఇంకా రౌడీలను అంతా కొడుతూ ఉంటే ఇంకా తను కాల్చబోతూ ఉంటాడు. ఇంకా అంత లోపల తను జాంగ్ వచ్చేసి తను కట్టుబడి చనిపోతూ ఉంటుంది. అంటే ఇంకా అప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసరా, చాలు ఈ లైఫ్ నాకు చాలు అనేసి తను అంటూ ఉంటుంది. అంతే, తను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 3 years బ్యాక్ టైం ట్రావెల్ అయితే చేస్తుంది. ఓహో ఇదంతా కలనా అనేసి దీని ఒక న్యూస్ పేపర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను బ్యాక్ వెళ్ళింది. ఇంకా లైఫ్ అంతా మార్చుకోవాలి. తన పాస్ట్లో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, చాలా బాధలు పడి ఉంటుంది. ఆ బాధల నుంచి తను మళ్ళీ రికవర్ అవ్వడానికి తనకు మళ్ళీ ఒక గాడ్ లైఫ్ ఇచ్చారనేసి తనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా తిను వచ్చేసి తన న్యూస్ రీడర్ దగ్గర వర్క్ చేస్తుంటుంది కదా, అతను వచ్చి తిని అటెంప్ట్ చేయడానికి వస్తారు. ఇంకా అటెంప్ట్ చేయడానికి వస్తే తను వచ్చేసి హెరాస్ చేసిందంటే తిను వచ్చేసి కాపాడతారు. తిని పేరు పే అని పెట్టుకుందాం. పే వచ్చి ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావా, ఎప్పుడు ఎవరో ఒకరు ఏడిపిస్తూనే ఉంటారా అనేసి అంటుంటే ఇంకా పేసున్ వచ్చేసి పాస్ట్ లైఫ్లో తను దారుణంగా మోసం చేసింటారు. అది గుర్తొస్తుంది. తను కూడా బుద్ధి చెప్పాలి అనేసి తనతో ఫస్ట్ స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది క్లోజ్గా. ఇంకా తను సేవ్ చేసి తను పోలీసులు అప్పగించేసి వెళ్తారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి లూయా కూడా వచ్చి ఉంటాడు. తను చూడకుండానే వెళ్ళిపోతారు. అలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి తినొచ్చేసి నియాన్ వచ్చేసి తన లైఫ్ని కెరియర్ని స్మాయిల్ చేసి ఉంటుంది. పాస్ట్ లైఫ్లో తన మీద కూడా రివెంజ్ తెచ్చుకోవాలనేసి తను వెళ్తారు. ఇంకా తిని పేసిన్ వచ్చేసి జాంగ్ని తీసుకొని తిన్న పరిచయం చేపిస్తాడు నియాన్కి. నియాన్ వచ్చేసి తన క్లాస్మేట్. తను వేసిన డ్రాయింగ్ని తిని దొంగలించేసి తను చేసినట్టు తన పేరు మీద గొప్పగా సంపాదించుకుంటూ ఉంటుంది. తిన్ని లవ్ చేసి ఉంటాడు అని, కాకపోతే తను రిజెక్ట్ చేసి తను వేరే వాళ్ళని లవ్ చేసి ఉంటుంది. సో తను ఎలాగైనా బ్యాక్ తీసుకోవాలని తిని నియాన్ని అయితే గేమ్లోకి స్టార్ట్ చేస్తారు. ఎవరు గేమ్ అయితే వాళ్ళు బాగానే స్టార్ట్ చేస్తూ ఇంకా నియానికి వెళ్ళి పరిచయం చేపిస్తాడు. ఇంకా నియానికి వెళ్ళి పరిచయం చేపిస్తే ఏమవుతుంది అంటే నియానికి కోపం వస్తుంది పేసన్ మీద, ఎందుకు వచ్చినావు అనేసి. ఇంకా దీనికి ఒక కల్లో వచ్చేసి పాస్ట్లో జరిగిందంతా గుర్తొస్తూ ఉంటుంది. పేసన్ తీసుకొని వెళ్ళి ఎందుకు తను తీసుకుని వచ్చో కావాలనే కదా చేస్తావు నువ్వు అంటే, నీకు తెలుసు కదా తనకి నాకు 3 years బ్యాక్ గొడవ అయ్యింది, కావాలని దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ డ్రామా చేస్తున్నావా అంటే, నా ఫియాన్సీ ఇప్పుడు వస్తున్నాడు, నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలనే కదా ఇలా అంతా చేస్తున్నావు, ఇవంతా కుదరదు నీకు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తనకి ఇంకా గేమ్ స్టార్ట్ చేసి ఉంటుంది. పాస్ట్లో కూడా తను అలాగే చేసింటాడు. ఇంకా తిను వచ్చేసి జాంగ్కి అదేనండి నియాన్కి ఫియాన్సీ తినొచ్చేసి తను
సాంగ్ ఎనంజో సాంగ్ అని పెట్టుకుందాం. ఇంకా సాంగ్ని కూడా ట్యాప్ చేద్దాం అనుకుంటూ ఉంటుంది. సో ఇంకా వీళ్ళందరూ కలిసేసి డిన్నర్కి వచ్చింటారు. ఇంకా తను కూడా వర్క్ చేసి ఉంటుంది. ఇంకా పాస్ట్లో చాలా మోసం చేస్తారు కదా. సో వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి కోసం తను వస్తుంది. నాకు బాయ్ ఫ్రెండ్గా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా, నువ్వు కూడా ఫస్ట్ నీకు సింగలే కదా అని స్పేస్ నడితే అవును అనేసి సరే అనేసి ఇంకా పెయిన్ తీసుకుని వెళ్ళి ఇంకా తన డిన్నర్ అనేది స్పాన్సర్ చేస్తుంది. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్తుంది. నీ జాబ్ మోగింది కదా, నేను జాబ్ ఇప్పించేదా అనేసి అంటే సరే అనేసి డ్రింక్ చేసి ఉంటుంది. తను తీసుకొని వెళ్ళి రూమ్ తీసుకొని వెళ్ళి అక్కడ స్టే చేస్తారు. తనకు కావాలని తన దగ్గర క్లోజ్గా అయితే మూవ్ అవుతుంది, కానీ తను అవాయిడ్ చేస్తుంటాడు. ఇంకా నియాన్ ఫోన్ చేసి ఎందుకు తన్ని కావాలనే కదా తీసుకొని వచ్చావు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఏమైంది, నేను ఏమైనా తప్పు చేశానా నైట్ తాగిన డ్రింక్లో అనేసి అడిగితే నువ్వేం తప్పు చేయలేదు అంటే సరేలే అనేసి ఇంకా నీకు జాబ్ కోసం వెతుకుతున్నాను అంటే నీకు చెండా క్యాపిటల్లో జాబ్ ఇప్పిస్తా చేస్తావా అంటే తిని అక్కడ పంపిస్తే నియాన్ తిని దగ్గర చేసుకోవచ్చు అని తిని ప్లాన్. ఇంకా ఒక సాంగ్ కాల్ చేసి తను సరే అనేసి చెప్తాడు. తను ఓకే అని చెప్తాడు. ఇంకా తిను ఒక జ్యువెలరీ గ్రూప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు దానికి సంబంధించి. ఇంకా సాంగ్ సరే పంపిస్తాను అంటే సరే పంపించు అమ్మాయిని అనేసి పంపిస్తారు. సో తిను ఫస్ట్ స్టార్టింగ్కి ఇంకా తన చెండా కంపెనీకి వెళ్తారు. ఇంకా ఇతని పేరు ఫాంగ్ వచ్చేసి సాంగ్ దగ్గర వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన్ని ఇంటర్వ్యూ చేస్తారు, తను సెలెక్ట్ చేస్తారు, తనతో ఎలా ఉండాలో తనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా తొందరగా అయితే వర్క్కి అలవాటు పడిపోతుంది. తన పాస్ట్లో అదే ప్లేస్లో వచ్చేసి నియాన్ వచ్చి తన చేయి తొక్కేసి తనకుండే ఫేమ్ని తనకుండే అన్నీ చేసేసి నాశనం చేసి ఉంటుంది. అది గుర్తు చేసుకొని తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ స్టోరీలో తన రివెంజ్ ఎలా తీసుకోవాలనేసి ఇంకా లూయి వచ్చి వాళ్ళ అసిస్టెంట్కి కొన్ని డీటెయిల్స్ ఇచ్చి అక్కడ వెళ్ళి సెర్చ్ చేయమని చెప్తారు. సరే అనేసి ఇంకా తప్పిపోయిన అమ్మాయిలకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇంకా తిని వచ్చేసి తనకి దగ్గర అవ్వడానికి తను వెళ్ళి ఫస్ట్ తనతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ తను ఫస్ట్ టైంలో ఇంప్రెస్ అవ్వడు. సో అలా కొన్ని రోజుల తర్వాత తను నచ్చుతుంది. అలా తను వర్కింగ్ నచ్చుతుంది. ఇంకా సాంగ్కి సరే అనేసి తను కూడా ఓకే అనేసి తను ఎక్కడికి వెళ్ళినా తను తీసుకొని వెళ్ళి పార్టీకి వెళ్తాడు. ఇంకా సరే అనేసి తను డ్రింక్ ఎక్కువైపోతే ఇంకా తన రూమ్కి తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడే ఉంటుంది. తను కూడా అక్కడే స్టే చేస్తుంది. ఇంకా నియాన్ అదే టైంకి కాల్ చేసి ఆ టైంకి తను లిఫ్ట్ చేయడు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా తనకు కావాల్సిన హనీ వాటర్ పెట్టేసి తను వెళ్ళిపోతుంది. నైట్ ఏం చేసిందో గుర్తొస్తుంది. ఇంకా ఏదో ప్రాజెక్ట్ మీద వచ్చేసి వేరే వాళ్ళు చుంటే ఆ ప్రాజెక్ట్ కోసం తను పంపిస్తారు. ప్రాజెక్ట్కి వెళ్ళి తను ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తుంది. ఇంకా తనకి సాంగ్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇంకా సరే అనేసి మీకోసం నేను హెల్ప్ చేస్తాను అనేసి అంటే ఇంకా నియాన్ కాల్ చేసి డిన్నర్కి వెళ్దామా అనేసి ఒక ప్లేస్ చెప్తుంది. సరే అనేసి తిన ఒప్పుకొని నియాన్తో వెళ్తారు. అదే టైంకి తినొచ్చి పైసను తీసుకొని వెళ్ళి తన డిన్నర్కి వెళ్తుంది. ఇంకా పేసేయానికి ఇంకా ఒకరు అంటే వాళ్ళ నాన్న ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటారు. అది తనకి నచ్చదు. సరే అనేసి తను తీసుకొని వెళ్ళి డిన్నర్కి వెళ్దామని ఒకే ప్లేస్కి వెళ్తారు. ఇంకా సరేలే వచ్చారు కదా మనం అందరం కలిసి చేద్దాము అంటే సరే అనేసి అందరూ కలిసి ఇంకా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఇంకా సరే తను ఏం చదివింది అంటే జ్యువెలరీలో చేసింది అని చెప్తారు. ఇంకా తను వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు, తనంటే నాకు చాలా ఇష్టము, తను ఇష్టపడుతున్నాను, ఇలా తను అడ్డంగా చేస్తే తను నా మీద ఇన్ఫర్మేషన్ పోతుంది, ప్లీజ్ అలా చేయకు, తను పంపించేసేయి అనేసి తను చెప్తూ ఉన్నా. తను చెప్పకుండా నువ్వు యాక్షన్ చేయదు, నీ సంగతి నాకు తెలుసు, మళ్ళీ ఇంత క్యూట్గా చేస్తే నేను ఒప్పుకునేస్తాను అనుకుంటున్నావా, నీ ప్లాన్ నాకు బాగా తెలుసు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా తను సైలెంట్గా అలా ఉండిపోతుంది. ఇంకా తిను వచ్చేసి తనకి గర్ల్ ఫ్రెండ్గా ఉండడానికి యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని డ్రామాస్ పోస్ట్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఏమవుతుందంటే తినొచ్చేసి దీనికి ఒక లెటర్ వచ్చి ఉంటుంది. ఆ లెటర్లో వచ్చేసి క్లబ్లో ఇలా జరుగుతుంటుంది అనేసి ఒక లెటర్ అయితే ఎవరో బెగ్గర్ ఇచ్చారు, కొంతమంది అక్కడ ఉంటారు అనేసి తను చెప్తే సరే అనేసి అక్కడ వెళ్ళి చూసి అక్కడ కొంతమంది అమ్మాయిలు మిస్ అయి ఉంటారు కదా, అక్కడ అమ్మాయిలు ఉంటారు. ఇంకా లూయే వెళ్ళేసి అక్కడ ఫైట్ చేసి అక్కడ ఉండే అమ్మాయిల్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఈ విషయం
విషయం అనేది ఎవరికి చెప్తారో తెలియదు. సరే అనేసి వీళ్ళు ఆడుకుంటూ ఉంటే అంత లోపల వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు కానీ ఓడిపోతే ఆ అమ్మాయి నాకు ఇచ్చేయాలి అనేసి పైతో చెప్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి సరే నేను ఓడిపోతే ఇలా చేస్తా, నేను వస్తా, నువ్వు ఓడిపోతే ఏం చేయాలనేది నేను చెప్తాను, నువ్వు నేనేం చెప్పినా వినాలి అనేసి చెప్పి తను ఆడుతుంది. తనకి ఏమవుతుంది, నువ్వు కావాలని ఇలా చేసావు అనేసి తను చెప్తుంటే అంత లోపల అక్కడికి నియాన్ వచ్చేసి తనేదో జోక్గా చేసంటే ఆ జోక్ ఇంకోసారి నీ మీద వేసుకో, కానీ నా దగ్గర అలాంటి జోకులు వేయించుకోవద్దు అంటే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే తనలాగా నేను సైలెంట్గా ఉండలేను అని చెప్పేసి తను చెప్తుంటారు. ఇంకా నియాన్ వచ్చేసి ఇలా మనం బయటికి వెళ్దాము, నేనేదో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి వచ్చాను, నువ్వు ఎప్పుడు వర్క్ అంటూ ఉంటావు అనేసి ఇంకా నియాన్ వచ్చేసి సాంగ్తో అంటూ ఉంటే సరే సరే నాకు కొద్దిగా పని ఉంది అనేసి తను చెప్తారు. ఇంకా తను ఒక అంటే జ్యువెలర్స్ ఫ్యాషన్ అంటే ఎగ్జిబిషన్కి రమ్మని తను అంటే సరే తను పిలవకుండా ఇంకా సాంగ్ వచ్చి తిని రమ్మంటారు. సరే తను పిలుచుకొని వెళ్తాడు, జాన్ పిలుస్తాడు. ఇంకా ఏంటి నేను చేసిన దానికి కావాలని ఇలా చేస్తున్నావా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ఇంకేమైనా చేస్తావా అంటే నీకోసం నేను ఎందుకు భయపడాలా, నేను తనని ఏమైనా చేస్తానని భయపడుతున్నావా, మళ్ళీ ఒకసారి నా దగ్గర నుంచి దొంగలు ఇచ్చావు కదా గుర్తుందా, అలా చేయాలని మళ్ళీ చేస్తున్నావా, నువ్వే దొంగ నేను కాదు, నువ్వే నా దగ్గర నుంచి ఆర్ట్ని దొంగలు ఇచ్చావు అనేసి తను చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేసావనుకో నీకు ఎలా ఉంటుందో నీ లైఫ్ తెలియదు అనేసి చెప్తూ ఉంటారు. కర్మ ఎప్పుడు ఎవరిని వదలదు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా జ్యువెలర్స్కి ఎగ్జిబిషన్కి అందరూ వచ్చింటారు. అక్కడ ఒక అతని దగ్గర డ్రగ్ ఇప్పించి ఆ డ్రగ్ వచ్చేసి దీనికి అంటే హీరోయిన్కి ఇమ్మని చెప్తారు. తను వచ్చేసి మార్చేసి అది సాంగ్ పంపిస్తుంది. ఇంకా సాంగ్ తాగేసి వెళ్తూ ఉంటే ఇంకా జాంగ్ వెళ్ళేసి నువ్వు ఇక్కడ ఉండదు, డాక్టర్ని పిలువు ఫ్యాంక్ చెప్పి అనేసి చెప్తూ ఉంటాడు, ఎవరికి తెలియనీయకుండా ఉండు అనేసి. ఇంకా తను అలాగే లోపలికి వెళ్తుంది. ఎక్కడ తను అంటే తను మిస్ అయిపోయి ఉంటుంది. ఇంకా తను డాక్టర్ని పిలిచేసరికి తిన్న కంట్రోల్ తప్పిపోయి తనని కిస్ చేసుకునేస్తాడు. ఇంకా ఏమైంది ఏమి అనేసి ఎంక్వైరీ చేసి తిని చేసింటాడని, ఎందుకు ఇలా చేసావు అంటే ఇలా చేయమని చెప్పింది అనేసి నియాన్ మీద చెప్తారు. ఇంకా తను ఎక్కడ అంటే తను రాలేదు, రిజైన్ చేసింది అనేసి ఫ్యాంక్ చెప్తే ఇంకా సరే అనేసి ఇంకా జాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు రాలేదు అంటే అది నాకు రావాలనిపించలేదు అనేసి తను చెప్తుంది. లాస్ట్ నైట్ జరిగింది నీ తప్పు కాదు కదా అంటే నీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకో, మరి రా సైలెంట్గా అంటే సరే నేను వస్తాను అనేసి ఇంకా తను చెప్తుంది. నాకేం డబ్బులు అవసరం లేదు అని చెప్పేసి తను వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇది ఒక ప్లాన్ తనలో, అలా చేస్తే తను పక్కనే ఉంటాడు అనేసి ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంకా తన ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తనకి దగ్గర అవుతూ ఉంటాడు. తనకి అంత లోపల ఎక్కడికి వెళ్ళావు లాస్ట్ నైట్ నువ్వు అంటే నేను ఎక్కువ డ్రింక్ చేశాను, ఇంటికి తొందరగా వెళ్ళిపోయాను అంటే సరే సరే ఈసారి ఇలా వెళ్ళొద్దు అంటే సరే ప్రైవేట్ రూమ్ అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడ ఏమైందంటే అక్కడ ఒకతను చనిపోయాడు అని చెప్పేసి చెప్తారు. సరే అనేసరికి ఎందుకు చనిపోయాడు, తన పేరు థ్యాంక్ యూ అనేసి చెప్తే ఇంక అర్థమవుతుంది ఈ విషయం తనకు తెలిసి చంపేసి ఉంటారు అనేసి తనకు అర్థమవుతుంది. ఇంక తనకి దూరంగా ఉండాలి అనేసి తను చేస్తూ ఉంటుంది ఎందుకు చనిపోయారు అనేసి. ఇంకా సరే అనేసి వీళ్ళు పార్టీకి వెళ్ళింటారు. ఆ పార్టీలో ఎగ్జిబిషన్ పెట్టింటారు. ఆ ఎగ్జిబిషన్లో తను ఆర్ట్ చేసింది వేరే వాళ్ళని సెలబ్రేట్ తీసుకునేసి నియాను తనే వేసినట్టు చెప్తూ ఉంటుంది. ఇంకా తను ఒక పెద్ద ఆర్ట్ మాస్టరు. ఇంకా సరే అనేసి తను వింటుంటుంది. తన సొంత కూతురు కాదు అడాప్ట్ చేసుకున్నారు అనేసి, నువ్వు అప్పుడు నన్ను దొంగతనం చేసినావు అనేసి అంటుంటే ఇంకా పేసన్ కూడా అక్కడికి వస్తాడు. ఇంకా సాంగ్ అందరూ అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రిపోర్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు, ఓవర్ యాక్షన్ చేయదు, ఇక్కడే ఉండు అనేసి తను చెప్తారు. ఇంకా తను వెళ్తూ ఉంటే ఒక డ్రైవర్ వచ్చేసి తను గుద్దేస్తుంది. ఓహో నువ్వు ఆర్ట్ ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసావు కదా, సరేలే ఇప్పుడు కారు కింద పడ్డావు, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకో, నాలో జోలికి మాత్రం రావద్దు, గుర్తు పెట్టుకో, ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళకున్నావు అనుకో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదు అంటే ఏంటి బెదిరిస్తున్నావు అంటే అవును బెదిరిస్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం, నీకు మనీ కావాలంటే ఇంకా ఇస్తాను అనేసి తను చెప్తుంటుంది. సరే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళేసి తను
ఆ డబ్బులు నీకు పనిష్మెంట్ ఇస్తాననేసి కాల్స్తూ ఉంటారు. ఇంకో పక్కన తిన వైఫ్ అంటే పేషెంట్ ఫాదర్ వాళ్ళ అమ్మని చంపేసి ఉంటారు. అది ఎవరో కావాలని చంపేసి ఉంటారు. అది ఇన్వెస్టిగేట్ చేయడానికి లూయి వచ్చి ఉంటాడు. తను కావాలని చనిపోయింది అంటే తనకి హెల్త్ ఇష్యూ ఉంది, ఎవరు చంపలేదంటే సరే అనేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. పేషెంట్ వాళ్ళ ఫాదర్ తిని అనేసి పేషెంట్కి తెలియదు, హైడ్ చేసి ఉంటాడు. సరే అనేసి తను అంతా చూస్తాడు. తనకి డౌట్ వస్తుంది. ఇంకా చూసినప్పుడు తను సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా పేషెంట్ వచ్చేసి చూసి వెళ్ళిపోతారు. తను చనిపోయే ముందు నాకు కాల్ చేసింది అంటే తను ఏమన్నా చెప్పిందా నీకు అంటే నాకేం చెప్పలేదు అనేసి ఇంకా తినకు చెప్తాడు. ఇంకా సరేలే అనేసి తను నీకు అమ్మ లాంటిది కదా అప్పుడప్పుడు వచ్చి చూసేసి పోతూ ఉండు అనేసి అంటే సరే అనేసి తను చెప్తాడు. తన పేరు కుషాను. మీకు ఏమైనా డౌట్గా ఉందా కుష్ మీద అంటే కుష్ అని పెట్టుకుందాం. సరే అనేసి నాకేం లేదు, సంథింగ్ ఏదో డౌట్గా ఉంది అనేసి తన్ని ఇలా చంపేశారని తన ఇమేజ్కి వెళ్ళింటాడు. ఎవరో కావాలని చంపారు అనేసి ఇంకా ఎలాగైనా ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం అనేసి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అంటే తను చనిపోయిన విషయం వచ్చి పేపర్లో వచ్చి ఉంటుంది. మళ్ళీ ఇదవుతుంది అనేసి తను చెప్తారు. ఇంకా తను మర్డర్ చేస్తే మీరు ఎందుకు తను కావాలని చనిపోయిందని చెప్తారంటే అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, మనం అవసరం లేదు, నేను చెప్పినట్టు విను అనేసి పై ఆఫీసర్ తన్ని లూయిని బెదిరిస్తాడు. సో తినొచ్చేసి లూయి వాళ్ళ నాన్న, తిని పేరు హీరిలియన్, తినొచ్చేసి తినికి రిలేటివ్ అవుతారు. సో అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే తిని పేరు జంగ్ అంటే తినొచ్చేసి వాళ్ళ వైఫ్కి అంటే పేషెంట్ వాళ్ళ అమ్మకి సంబంధించిన తను ఉంటారు. తిను అన్ని డీటెయిల్స్ రాస్తూ ఉంటుంది. ఇంకా తన కొడుకు ఎవరు అనేసి దీనికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. పేషెంట్ తన కొడుకు అని ఎవరికి తెలియదు. తను సరే అనేసి నీకు తెలిస్తే తను మీ అమ్మ, కావాలంటే నీకు డీటెయిల్స్ అంటే ఇవంతా అబద్ధాలని నాకు తెలుసు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి తను కోపడతాను. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, తను నిజంగానే మీ అమ్మ, ఇప్పుడు మీ అమ్మగా ఉంటున్నా, మీ అమ్మ కాదు, నీకు నమ్మకం లేకపోతే నేనేం చేయలేను, ఆ తర్వాత నీ ఇష్టము అనేసి తను చెప్తాడు. ఇంకా తనకు డౌట్ వస్తుంది, చెక్ చేస్తాడు. ఇంక వాళ్ళ అమ్మని పోయి అడుగుతారు, ఏమమ్మా నేను నిజంగానే మీ కొడుకున్నా తనకి అనేసి వాళ్ళ అమ్మ గురించి అడుగుతారు. ఇద్దరికి ఒకే ఏజ్ కదా అంటే సరే కొన్ని విషయాలు తెలియకపోతేనే మంచిది అనేసి తను హైడ్ చేసి ఉంటుంది. ఇంకా తనకి డౌట్ వచ్చింది అనేసి వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. పాపం తను అలా వెళ్తూ ఉంటే కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అంత టయానికి తను అక్కడ ఉండి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. చాంగు తీసుకొని వెళ్తే ఏమైంది ఏమంటే తన కళ్ళు కనిపించవు అనేసి తన కాలు కూడా కొద్దిగా ఇదయింది అనేసి తను చెప్తారు. ఇదంతా తను కావాలని చేస్తుంది. తన మీద పాస్ట్లో రివెంజ్ తీర్చుకోవడానికి తను అలా చేస్తుంది. ఇంకా తను అలా బాధపడుతుంటే తను కొద్దిగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నా వెళ్ళిపో అనేసి తను కోపంగా అంటుంటే పోనీలే అని సేవ్ చేస్తే నన్ను ఎలా అంటావా, నీ దగ్గర నేను ఉన్నాను పోరా అనేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటుంది. తన కోపం వచ్చి సరే అనేసి ఇంకా తన పాపం పిలుస్తూ ఉన్నా కూడా తను సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంతే ఫ్రెండ్స్కి వచ్చేసి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, ఆ టయానికి నియాన్ వస్తుంది. ఎలా జరిగింది అని అంటూ ఉంటే కార్ యాక్సిడెంట్ అయింది కదా, సరేలే ఏమైంది ఇప్పుడన్నా తెలిసి వచ్చిందా అంటే ఓహో ఎందుకు వచ్చావు నువ్వు అనేసి పేషెంట్ అడుగుతూ ఉంటారు. నా గురించి ఆలోచించవేమో, ఎప్పుడు సాంగ్ గురించి ఆలోచిస్తావు అంటే సరేలే నీ గురించి కూడా ఆలోచించాలి కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ కనిపించట్లేదు, నువ్వు ఇట్లా ట్రబుల్లో ఉంటే కనీసం వచ్చి కూడా చూడలేదే, నేను నిన్న చిన్నప్పటి నుంచి నీతో ఉన్నా కాబట్టి వచ్చి చూస్తున్నాను, ఈరోజు కారు యాక్సిడెంట్ అయింది, రేపు ఏం జరుగుతుందో ఏం తెలుసు, ఇలాంటివంతా ట్రబుల్ చేయడం అవసరం ఉంటే ఇంకా మాట్లాడడం ఆపుతావా అనేసి పేషెంట్ అంటుంటాడు. సరే అనేసి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, కావాలని తెచ్చుకోవడానికి వచ్చావు కదా అంటే సరేలే అనేసి తను వెళ్తూ ఉంటుంది. వాసన వస్తాను దగ్గర అంటే ఊరు మూసుకొని బయటకు వెళ్ళు అంటూ అంతలోపు తను వస్తుంది. తను వచ్చేసి నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇంకా తన్ని పేషెంట్కి కళ్ళు బాగానే ఉంటాయి కానీ తన్ని ఏడిపించడానికి తను బాధపడి ఉంటుంది కదా పాస్ట్లో, ఆ బాధ తనకు తెలియడానికి అలా డాక్టర్తో కలిసి చేస్తూ ఉంటుంది. అది పేషెంట్కి తెలియదు, తనకు దగ్గర అవుతూ ఉంటుంది. తన దగ్గర కొద్దిగా సింపతి అనేది ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. తను కూడా తను నమ్ముతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తినకు వచ్చేసి సాంగ్కి టై కడుతూ ఉంటే ఫ్రెండ్ తనకి తను కడతాడు అంటే సరే అనేసి ఏంటి ఈ మధ్య నువ్వు సరిగ్గా రావట్లేదంటే
పేషెంట్కి యాక్సిడెంట్ అయింది కదా, అక్కడికి వెళ్ళానంటే తన మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అంటే, అలా ఏం లేదు, తను నాకు బాయ్ ఫ్రెండ్ కదా, నేను వర్క్ తర్వాత వెళ్తున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి తిను సంబంధించిన డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అవి చూస్తుంటే తిను ఎప్పుడు ఒకే మోడల్లో వేస్తూ ఉంటుందని అడుగుతూ ఉంటాడు. ఎందుకు అలా మోడల్లో ఒకటే వేస్తావంటే, నాకు తెలిసి ఇదెవరు చేపిస్తున్నారు అనేసి అంటూ ఉంటే అంతలోపు సాంగ్ వస్తాడు. ఆయన కూడా నీది కూడా బాగుంది, కాకపోతే కొద్దిగా ఇంప్రూవ్ చేయి అనేసి తను చెప్తాడు. ఇంకా వీళ్ళమ్మ వచ్చేసి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. ఏమో మా నాన్న రాలేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ అంటే అవును అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సరే అనేసి కళ్ళు తెచ్చింది. తను ఫస్ట్ తన్నే చూస్తాడు, తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ టైంలో తన దగ్గర ఉంది అనేసి ఇంకా సాంగ్ దగ్గరికి వెళ్ళేసి నేను వచ్చేసి ప్లీజ్ మనం ఎక్కడికన్నా బయటకు వెళ్దామా, ఎందుకు నువ్వు నాతో కోపంగా ఉన్నావు, ప్లీజ్ అంటే నేను కొద్దిగా వర్క్లో ఉన్నాను అర్థం చేసుకో అంటే, నువ్వు చాలాసార్లు తప్పు చేసావు అంటే ఇది ఫస్ట్ టైం కాదు, నేను కోపడితే నువ్వు అసలు నన్ను పట్టించుకోలేదంటే ఇది ఫస్ట్ టైం కాదంటే, సరే నువ్వు ఫ్రీగా ఉన్నావా, అందరం కలిసి పేషెంట్ చూడడానికి వెళ్దాము అంటే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. ఇంకా టైంకి తను అక్కడ వచ్చి ఉంటాడు. తను కూడా అక్కడే ఉంటుంది. తనకి కావాలనేసి బయటికి వెళ్ళేసి తమ్మని చెప్పి వాటర్ తమ్మని చెప్పి తనని పంపిస్తారు. సరేలే అనేసి తను వెళ్తేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళకి నిజం తెలిసి ఉంటుంది కదా, జాంగ్ ద్వారా వాళ్ళ అమ్మ నాన్న ఎవరో, ఇంకా చూడు నా ప్లాన్ ఎలా ఉంటుంది అనేసి తన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ప్లాన్ ఏంటి అనేది అంటే అదొక ప్లాన్, అంటే వాళ్ళ నాన్న గురించి తను తెలుసుకుంటాడు కదా. సో జాంగ్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఏం చేస్తా ఉంటే చూస్తూ ఉండు, నువ్వు దీనికి దూరంగా ఉండు అనేసి వాళ్ళ అమ్మ గురించి అంతా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మను పట్టించుకొని ఉండడు. తర్వాత ఇంకా తను వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చావడానికి కారణం ఎవరో తెలుసుకుందాం అనేసి తను మంచి మార్కులు అయితే సంపాదిస్తూ ఉంటుంది, అంటే మంచిగా ఉన్నట్టు తను కూడా నమ్మేస్తాడు. చాలా సిన్సియర్గా ఉందేమో అనుకునేసి ఇంకా సాంగ్కి కాల్ చేసి గిఫ్ట్లు అయితే చేస్తారు. ఇంకా దీనికి తొందరలోనే ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, తనకు సంబంధించి సరే అనేసి వీళ్ళు కూడా వచ్చింటారు. ఇంకా తిని డ్రింక్ చేసేసి ఉంటే తను ఆ దగ్గర ఉందంటే తను ఉండడు. ఇంకా వచ్చేసి తన దగ్గరికి వెళ్తాడు. సాంగ్ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు డ్రింక్ చేస్తున్నావు, నువ్వు నా పక్కన చూడడానికి కూడా ఇష్టపడ్డాం లేదా, సరే నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను, అప్పుడు నువ్వు తలుపు తీస్తావా అంటే తను తీయను. ఇంకా తను వెళ్ళిపోతారు. ఇంకా ప్రాజెక్ట్ వర్క్లో తను ఎంతసేపు వేసిందే వేస్తూ ఉంటే, ఇలా చేయడం తప్పు కాదంటే నా తప్పు గురించి నువ్వు చూస్తున్నావా, నువ్వు డ్రాయింగ్ చేసి చూపించు అనేసి తను బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి సాంగ్ కూడా వచ్చి ఏమైంది అంటే ఇంకా తనకి చేయి కట్టే ఉంటుంది. తను వచ్చేసి ఆ కట్టు కడతాడు, కావాలని అలా చేసి ఉంటుంది అనేసి తను వచ్చి పట్టుకొని అదుముతూ ఉంటుంది. బ్లడ్ వస్తుంది. అంతలోపల అక్కడికి పేషెంట్ వస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒకసారి చేసింది సరిపోలేదా, మళ్ళీ ఇలా చేస్తున్నావు, ఇంకోసారి తన జోలికి వస్తే మర్యాద ఉండదని చెప్పి పేషెంట్ని అని చెప్తాడు. ఇంకా తినికి కాల్ చేస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ అవ్వదు. ఇంకా తిని వర్క్ చేసుకుంటూ ఉంటుంది పెయింటింగ్ ఎగ్జిబిషన్లో. తిని వచ్చేసి తనకు సంబంధించిన తన కంపెనీకి సంబంధించినవి వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటుంది. అవి ఇవి ఒకేలాగా ఉన్నాయి, నీ అందే బాగుంది అని చెప్పేసి అంటుంటే ఇంకా సాంగ్ వస్తాడు. నాకు ఒక 10 minutes నేను ప్రూఫ్ చేస్తాను అంటే సరే 10 minutes కదా అనేసి తనకి టైం ఇస్తారు. ఆ 10 minutesలో తన డయాగ్రామ్ చాలా బాగా వేస్తుంది. తన డయాగ్రామ్ వేస్తుంటే అంటే తన జీవితం ముళ్ళల పొదల నుంచి ఎలా ఉంది అనేసి తను గుర్తు చేసుకొని సూపర్గా డయాగ్రామ్ అయితే వేస్తుంది. పెయింటింగ్ వేస్తుంది. తను షాక్ అయిపోతారు. ఆ డయాగ్రామ్ చూసి తను షాక్ అవుతుంది, చాలా బాగుంది అనేసి తనతో కోఆపరేట్ చేస్తారు. ఇంకా సాంగ్కి తెలిసిపోతుంది, నువ్వే కదా ఇలా వేరే వాళ్ళతో కలిసి ఇలా చేసావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదంటే సారీ తప్పు అయిపోయింది, నేను ఆ ఉద్దేశంతో చేయలేదు అని చెప్తున్నా. తను పట్టించుకోవడం కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి తను ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా పేసోన్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు తనతో. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది.
తనకి దూరంగా ఉండు. పేర్సన్ వచ్చి తను నా ఉమెన్ అంటే నువ్వే కదా నన్ను ఫస్ట్ తన దగ్గర పంపించావు, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వస్తుందంటే ఇప్పుడు నీకు ఒకరు సరిపోరు అనేసి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే అంత లోపల అక్కడికి పేర్సన్ వస్తాడు. సరే నేను వర్క్ అయిపోయింది కదా వెళ్దామా అంటే సరే అనేసి తను తీసుకొని వెళ్తాడు. సో రేపు ఫంక్షన్ ఉంది వెళ్దామా అంటే సరే అనేసి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారు. దీని పేరు వచ్చేసి ఈ అమ్మాయి పేరు మోరాన్ పాస్ట్లో తిని సేవ్ చేసి ఉంటుంది. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ మోరాన్ కనిపిస్తూ ఉంటుంది. తను వెతుక్కుంటూ తను వెళ్తే తను అక్కడ ఒకతను తను చంపడానికి వస్తాడు. కానీ అప్పటికి తను చంపేసి ఉంటుంది. అది తను చూస్తుంది. తను చూసి వెళ్ళిపోతుంది. తన దగ్గర వచ్చేసి ఏదో ఒక కెమికల్ లాగా ఉంటుంది. ఆ కెమికల్ వాసన చూస్తే కాన్షియస్ లేకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అలా తను ఆ స్మెల్ చూసేసి వెళ్తూ ఉంటుంది. అలా అంటే అది ఒక మత్తుని ఇస్తూ ఉంటుంది. అది చూసేసి తను వెళ్తూ ఉంటే ఇంకా అక్కడికి అదే టైంకి లూయి వస్తాడు. లూయి దగ్గరికి వెళ్ళేసి తను పడిపోతుంది జాంగ్ అనేసి. సరే అనేసి తనకి గుర్తొస్తుంది పాస్ట్లో కొద్దిగా. సరే అనేసి అంటే తన ముందర అవ్వకుండా తను వెళ్ళిపోతాడు. కరణ్ అంటే దీని పేరు, మంచి పెయింటరు, అంటే ఫేమస్ పెయింటరు. తను ఇంట్రొడ్యూస్ చేద్దామనేసి జాంగ్ అనుకుంటారు. కానీ జాంగ్ కనిపించదు, పేషెంట్ కూడా కనిపించదు. సరే అనేసి తను వదిలేసి తను వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎక్కడ ఉంది జాంగ్ అని వెళ్తుంటే ఇంకా సాంగ్ కనిపిస్తుంది. సాంగ్ వెళ్ళేసి తను తీసుకొనేసి వెళ్తుంటే అంత లోపల పేషెంట్ వచ్చి తను నా గర్ల్ ఫ్రెండ్ అని తీసుకొని వెళ్తారు. ఇంకెక్కడ అమ్మాయి ఎక్కడ అంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది, చాలా మిస్ అయిపోయింది అనేసి అంటూ ఉంటారు. ఇంకా తను వచ్చేసి హీజు అని పేరు, జో అని పెట్టుకున్నాం. జో వచ్చి ఈ డ్రామాలో మెయిన్ విలను, దీనికి మెయిన్ క్యారెక్టరు. ఇంకా అందరూ మిస్ అవుతున్నారు అనేసి దీనికి పాస్ట్లో జరిగింది ఒక కళలాగా వస్తూ ఉంటుంది లూయికి. సరే అనేసి తను టాటూ గురించి చెప్తుంటారు. ఇంకా ఈ జో వచ్చేసి తనకి నియానికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది కదా, తిను వచ్చేసి జాంగ్ వాళ్ళ నాన్న తను హెరాస్ చేసి ఉంటాడు, బలవంతం చేసింటాడు చిన్నప్పుడు. తన ఆఫీస్కి వస్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అంటే నీకోసమే వచ్చాను అంటే ఇంకా చాలా నేను ప్రశాంతంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటే తనగానే కావాలని చేసిందని తనకు అర్థమవుతుంది. ఇంకా సాంగ్ వస్తాడు ఆ టయానికి. సరే నాన్న నువ్వు 8 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళావు కదా, అది ఎందుకు వెళ్ళావో తెలుసా అంటే అది నువ్వేనా చేసిందనేసి తన గొంతు పట్టుకుంటాడు. అంతలోపల సాంగ్ వచ్చి తను కొట్టేసి తను తీసుకొని వెళ్ళి దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. సరేలే తనకి ఏమైందంటే తను జరిగిందంతా చెప్తుంటుంది. ఇంకా తను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా ఏమైందని లూయి అడుగుతుంటే తను ఇలా వాళ్ళ కూతుర్ని చేశానంటే సరే ఎవరు ఆ అమ్మాయి అంటే తన పేరు ఇలా ఒక అమ్మాయి తనకి అరెస్ట్ చేసే చిన్నప్పుడే వాళ్ళ నాన్న ఇది చేశారంటే ఎవరు ఆ అమ్మాయి పేరు అంటే జాంగ్ అని చెప్తే ఇంకా లూయికి కోపం వస్తుంది. తను తీసుకొని వెళ్ళి బాగా కొడతాడు అని చేసి వాళ్ళ నాన్నని కొడుతూ ఉంటాడు. ఇంకా తనకి ఏమవుతుంది అంటే లూయి వచ్చేసి ఎదురవుతాడు. ఇంకా తిని వెళ్తూ ఉంటే కొంతమంది రోడ్లు తన వెనకాల పడుతూ ఉంటే లూయి వచ్చేసి జాంగ్కి ఎదురవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కలుస్తా అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ నేను కలిసిన దానికి అనేసి ఒకరినొకరు చూసుకుంటారు. అనేసి తను వచ్చేసి స్పైసీగా తిందామనేసి వెళ్ళేసి హోటల్కి వెళ్తుంది. అనేసి అక్కడ తన ఫ్రెండ్స్ వచ్చేసి మీ నాన్న ఇలా చేశాడు, నువ్వు వేరే వాళ్ళ పెయింటింగ్ మోసం చేసి తీసుకున్నావు అని చెప్తుంటే అక్కడ హీరో ఉంటారు. ఇంకా తను చూసేసి వెళ్ళిపోతుంది. జాంగు లూయిని చూసేసి ఎందుకు అలా పెట్టేసావు అంటే నన్ను వదిలేసాయంటే నేను అలాంటివి ఏమీ చేయలేదు, నన్ను నమ్ము అంటే నేను నమ్ముతాను, నువ్వు ఫీల్ అవ్వద్దు, ఎందుకు అలా ఫీల్ అవుతావు, నేను నమ్ముతాను అనేసి తన రూమ్ దగ్గర తను వదిలేసి వెళ్తాడు. ఇంకా వీళ్ళు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ లూయి అండ్ జాంగు. తను చిన్నప్పుడు కొద్దిగా అమాయకంగా ఉంటే లూయి తను చాలా ర్యాష్గా ఉంటుంది, అంటే బ్రేవ్ గర్ల్గా ఉంటుంది, తను కాపాడుతుంది. సో అందుకనేసి తను వచ్చేసి అలా చేస్తుంది. ఇంకా తన అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటాడు కదా, ఆ తర్వాత మెంగు కోసం చూస్తుంటాడు. తను ఏంటి అంటే తన పేరు వచ్చేసి హీజుతో ఉంటాడు. తను వాళ్ళ నాన్నకు సంబంధించిన
అందులో వాళ్ళ తాత కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడనేసి తనకు అర్థమవుతుంది. కానీ సరే అనేసి సైలెంట్ అయిపోతారు. ఆ మెంగి ఎక్కడికి వెళ్ళాడు అనేసి వెళ్ళి చెక్ చేస్తారు. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఇంకా తిని పోలీస్ అంట కదా అనేసి అక్కడ ఉండే అమ్మాయిని అందరినీ సేవ్ చేస్తారు. అందులో ఒక అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తినొచ్చేసి తినొచ్చేసి లూయికి చేశారా, సరేలే కొన్ని రోజులు వాళ్ళని వదిలేస్తాను అనేసి లూయిని తను డైవర్ట్ చేయడానికి ఇద్దరు మనుషులు పంపిస్తారు. తిని చేస్తుంటే ఇద్దరు వచ్చేసి కంటపడతారు. తిని కాల్ చేసి తన మీదకి రౌడీని పంపిస్తారు. రౌడీ అతను సరే అనేసి తనకు కాల్ చేసి అలా పడిపోతాడు. సో తనకి మెల్లిగా బ్లైండ్గా అలా కళ్ళు తిరిగి పడిపోతే తన పాస్ట్లో జరిగిన కొన్ని కథలు తన ఫేస్ ముందు అంటే కళ్ళలోకి వస్తూ ఉంటాయి. తను అది కల్లో నిజమో తెలియక అవస్థపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటే తన అసిస్టెంట్ కనిపించి ఉంటాడు. ఆ అమ్మాయి ఏమైంది అంటే అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని చెప్తారు. ఇంకా పోలీస్ స్టేషన్కి అదే ఇలా జరిగిందనేసి న్యూస్ పేపర్లో వేస్తారు. ఇంకా న్యూస్ చూసేసి ఇంకా జాంగ్ వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దామనేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఇంకా తను కన్ఫ్యూజ్ ఏం చేయదు. తను చాలా డిప్రెషన్లో ఉంటుంది. తను వెళ్ళే టయానికి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని ఎలా కన్సర్న్ చేయాలో తనకి తెలియదు. తను చాలా ఓదార్చి తను కన్సర్న్ చేసింది. తనకి ధైర్యం చెప్తుంది, ఏమీ కాదు నీ లైఫ్ చాలా బాగుంటుంది అనేసి. సరే అనేసి ఏమైంది అంటే ఏంటి నువ్వు ఎప్పుడు నాకన్నా ముందుగా ఉన్నావు అంటే నీకన్నా ముందుగానే ఉంటాను సార్ నేను అనేసి అంటుంటారు. ఇంకా తినొచ్చి తినకు ఫ్రెండ్ అంటే మామయ్య తిన పేరు చెప్పాను కదా ఫ్రెండ్స్. తినొచ్చేసి నియాను జో వచ్చేసి తనకి ఏమన్నా బారొస్తే తనకి చెప్తూ ఉంటారు. సరేలే నీకేం కాదు నేను చూసుకుంటాను అనేసి. ఇంకా సాంగ్ వాళ్ళ తాతకి ఫోన్ చేసి ఏంటి తను ఎవరో సెక్రటరీతో ఉన్నారంట అనేసి అంటూ ఉంటే సరే నేను చూసుకుంటాను అనేసి ఇంకో సెక్రటరీని పంపిస్తారు. సరే అనేసి తను పంపిస్తే 2 days లీవ్ తీసుకో అనేసి కొత్త సెక్రటరీతో తను ఉంటారు. ఇంకా కొంత ఆ అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఓదారుస్తూ ఉంటుంది. సరేలే అనేసి ఇంకా తినొచ్చి నేను వాళ్ళ అమ్మ నేను అలా చేయలేదమ్మా కావాలని చేయలేదమ్మా అంటే సరేలే తనకి కొద్దిగా ఫేవర్గా ఉండు అనేసి అంటుంటాడు. వాళ్ళ తాత పిలిచి ఏంటి ఏం జరుగుతుంది, అసిస్టెంట్ని పెట్టుకొని ఏమేమో చేస్తున్నావు అంటే మీరు ఏం లేకుండా తన మీద బ్లేర్ చేయొద్దండి, తను మంచి అమ్మాయి అంటే సరే తొందరలో నా పుట్టే వస్తుంది అప్పుడు తనకి నీకు మీటింగ్ అరేంజ్ చేస్తా అంటారు. తినొచ్చి లూయి వాళ్ళ నాన్న హీరోయానా తిను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్. వాళ్ళ నాన్నకి లూయికి పడదు. ఏంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నీకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ కొన్ని గుటికి దూరంగా ఉండు, అది రిస్క్గా ఉంటుంది నీకు బాధ కలుగుతుంది అని చెప్తూ ఉంటాడు. లేదు నేను కలవను కాబట్టి నాకు సపోర్ట్ చేసేటుంటే లేకపోతే దూరంగా ఉండు అనేసి ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తాడు. సరే అనేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు మీరు ఇలా చేయడం తప్పు అంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు తన దగ్గర పని చేస్తున్నావు అంటే నీ దగ్గరే పని చేస్తున్నాను కానీ తను మీరు దగ్గర చేసుకుంటేనే మంచిది లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేసి తను చెప్తాడు. సరే దీనికంటూ ఒక డ్రెస్ని ఫామ్ చేస్తాడు. ఇంకా అంటే ఆ పార్టీకి తినొచ్చేసి ఇన్వైట్ చేస్తారు. ఆ టయానికి అక్కడికి లూయి కూడా వస్తాడు. లూయికి తినకు తాత అంటే వాళ్ళ నాన్న చాలా మందిని పెళ్లి చేసుకుంటాడు అనుకోండి. అలా అప్పుడు కొత్తగా రిలేషన్స్ ఉంటాయి. లూయి కూడా తాత అవుతాడు, లూయికి ఈయన తాత అవుతాడు, సాంగ్కి తాత అవుతాడు, పేసునికి తాత అవుతాడు. సో ముగ్గురికి తాత అవుతాడు. తను వాళ్ళ నాన్నకి ఏంటి నువ్వు పోలీస్ జాబ్ చేస్తున్నావంట అంటే అవును ఏమి అనేసి తను అడుగుతూ ఉంటారు. సరే అనేసి వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ముందర అక్కడ చూసి తనే అంటే వేరే వాళ్ళతో వాళ్ళ నాన్న అఫైర్ పెట్టుకుంటాడు, తను వాళ్ళ కొడుకు అనేసి తన్ని లూయిని చూపించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళు. అంతవరకు జాంగ్కి అంటే మన హీరోయిన్కి తన గురించి తెలియదు. తను ఒక కాప్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను చూసి షాక్ అవుతుంది, ఏంటి తిను వాళ్ళ కొడుకు అనేసి అంటూ ఉంటే ఇంకా తిను వచ్చేసి పాస్ట్లో తిను చాలా టార్చర్ పెట్టింటాడు జో. అది తను చూసి గుర్తు చేసుకుంటూ అంటే నియాన్ తిను ఒకటేనా అనేసి తనకు భయం వేస్తుంది. తను చేసిన క్రిమినల్గా చేశాడు కదా అనేసి
అలా తన పరిగెత్తు వెళ్తుంటే లూయి కనిపిస్తారు. లూయి దగ్గర వెళ్ళి పడిపోతుంది. అలాగే కళ్ళు తిరిగి ఇక తను సేవ్ చేసిన తర్వాత ఇంకా లూయి లూయి అంటుంటే తను లేస్తాడు. ఇంకా వాళ్ళ మనవడని తెలిసి తనకి దగ్గర అవ్వాలని తను యూస్ చేసుకుంటుంది. తను కూడా యూస్ చేసుకోవాలని అనుకుంటుంది. సరే అనేసి ఇంకా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఏంటి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే ఏమీ లేదు అనేసి తను చెప్పి ఆయన అక్కడ ఎందుకున్నావు అనేసి తను అడుగుతాడు. సో అనేసి తను కలుసుకొని వెళ్తారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా ఏంటి ఎక్కడికి వెళ్ళావు నిన్న కనిపించలేదంటే నేను తొందరగా వెళ్ళిపోయాను అనేసి చెప్తారు. నేను ఎస్టర్డే నన్ను పిలిచింది ఎందుకు మీ పార్టీ ఇవ్వడానిక, మీకు నచ్చిన వాళ్ళు వచ్చారు కదా, నేను వచ్చినా ఏమీ రాకపోతే మీకేమి అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. సరే అనేసి తన అసిస్టెంట్తో పాటు వస్తుంది. తన అసిస్టెంట్కి తను ఒక సెంట్ ఇచ్చింటాడు, అంటే ఏమంటారు దాన్ని, పర్ఫ్యూమ్ ఇచ్చింటారు. ఆ పర్ఫ్యూమ్ కూడా తను కొట్టుకుంటుంది. ఇంకా నియాన్ కూడా వచ్చి తన సాంగ్ దగ్గర కూడా ఆ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. సో తనకి దగ్గరగా కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళు పట్టుకొని అంటే దీని మీద ఎంక్వైరీ చేసింటారు. ఇంకా ఆ సెక్యూరిటీతో కలిసి ఉన్నట్టు చేస్తారు. ఆ సెక్యూరిటీని జో చంపేస్తాడు. ఇంకా ఎందుకు ఇలా జరిగింది అనేసి వాళ్ళ తాత అరుస్తూ ఉంటారు. కావాలని చేశాడు ఇదంతా అనేసి, ఎందుకమ్మా ఇలా చేశావు అనేసి ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తకి చెప్తూ ఉంటుంది. తర్వాత ఇంకా తను పార్టీ చేసుకొని ఎంగేజ్మెంట్ ఆపేద్దాం అనుకుంటూ ఉంటే ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను అంతలోపల పేరుని వచ్చి నియానికి ఒక కోట్ ఇచ్చి ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు తెలుసు, నువ్వు అయినా సాంగ్ని ఇష్టపడ్డావు, అలాంటప్పుడు తనకి దూరంగా ఉండాలి, తను చెప్పినట్టు విను అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదే టయానికి తను ఒక రింగ్ అయితే చేపిస్తాడు. ఆ రింగ్ తనకి ఇవ్వాలి అనుకుంటాడు, అంటే తన్ని జాబ్ మానిపించాలి అనుకుంటాడు. ఇంకా అంతలోపల పేర్సన్ వచ్చి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తను ఆపినా కూడా తను ఆగదు. అలా తనకి దూరం అవుతుంది. ఆ తర్వాత ఇంకా తను వెళ్ళేసి పార్టీ చేసుకునేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏమైంది ఏమి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోపల ఏమవుతుందంటే తిను వాళ్ళ నాన్నని చంపించాలి అనుకుంటాడు. సరే అనేసి వాళ్ళ నాన్నని తను చంపేస్తాడు. తను చంపేసి నీ కథ ముగిసింది డాడీ, నన్ను మోసం చేసావా అనేసి అంతలోపల పేసుని ఎవరో కాల్ చేస్తారు. తను అలా పడిపోతాడు. పడిపోయి ఇంకా మార్నింగ్లో పేపర్లో ఇలా కొంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అనేసి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇంకా తిని వచ్చేసి తను చనిపోయినాడు కదా అనేసి జో వచ్చేసి ఇంకా వేరే అతనితో అదే పేసిన వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏమైందంటే ఆ న్యూస్ రేపు వస్తుంది అంటే ఎవరు పంపించారు అనేసి తను అడుగుతారు. ఎవరు పంపించడం ఏంటి నీకు తెలియదా, ఆ లెటర్ వాళ్ళే కదా నీకు వచ్చిందంటే దీనికి ఒక లెటర్ పంపించు, నీ కొడుకు నీ గురించి నిజం తెలిసింది అన్నట్టు ఎవరో ఒక లెటర్, అంటే ఎవరో కాదు మన జాంగే పంపించుంటారు, అందుకనేసి పేసుని చంపించాలి అనేసి వాళ్ళు అనుకుంటారు. సరే అనేసి పేసుని చంపించేస్తారు. ఇంకా ఆ న్యూస్ వచ్చేసి అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా సాంగ్ వచ్చి వాళ్ళ తాత దగ్గరికి వచ్చి ఏమైంది అదే జ్యువెలరీస్కి సంబంధించింది బాగా జరుగుతుందా అని తను అడుగుతుంటే బాగా జరుగుతుంది, నేను ఆ ప్రాసెస్ని చూస్తున్నానంటే నువ్వు మీ అన్నకన్నా చాలా క్యాపబుల్ అనేసి అంటూ ఉంటే సరేలే ఫస్ట్ నువ్వు జాయిన్ అయినప్పుడు తను 2 ప్రాజెక్ట్ని చేశారు, అంటే తను కూడా నాకు గ్రాండ్ సన్నే, నేను తను కొన్ని తప్పులు చేశారనేసి చేశాను. ఆ తర్వాత కొద్దిగా పవర్ వచ్చిన తర్వాత తను మంచి పనులు చేయడం ఆపేశాడు. అప్పుడు అంటే బ్యాడ్ థాట్స్ అంతా చేస్తున్నారు, నువ్వు కూడా ఇప్పుడు అలాంటివి చేస్తున్నావు, నువ్వు కూడా ఎంగేజ్మెంట్ని జో ఫ్యామిలీతో క్యాన్సిల్ చేసుకుంటున్నావు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చెప్తూ ఉంటే ఇలాంటి ట్రిక్లంతా నువ్వు నా దగ్గర చెయ్యొద్దు, నువ్వు నిజానికి సూట్ కాకపోయినా అవినా వేరే వాళ్ళు కావాలంటే చేసుకున్నాము, అంతేగాని ఆ అసిస్టెంట్ మాత్రం చేసుకోవద్దు అని అంటూ ఉంటారు. ఇంకా నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయితో ఉందామనుకుంటున్నావా, అమ్మాయిని వేరే ప్లేస్కి పంపిస్తున్నాను అనేసి ఫ్రెండ్కి చెప్తాను, ఇప్పుడు వెళ్ళడం మంచిదంటే మాత్రం వెళ్ళదు, ఎందుకు తాత ఇలా చేస్తున్నారు అనేసి తను చెప్తుంటే మీ అన్నని చంపింది నువ్వే అని నాకు తెలుసు, నీ గురించి నాకు తెలిసి
కానీ నేను గమ్మునే ఉన్నాను. నువ్వే ఎంత తీసుకొని వస్తున్నావు, నువ్వు లేకపోతే ఇంకెవరు లేరు అనుకుంటున్నావు. సాంగ్ ఫ్యామిలీలో నీ తమ్ముడు ఉన్నాడు, తను వచ్చి కరెంట్ బిజినెస్ చేసుకుంటాడు, నేను చెప్పిన మాట వింటే విను లేకపోతే లేదు అంటుంటే వాళ్ళని కాదని పోతుంటే వాళ్ళు వచ్చేసి ఇంకా సాంగ్ని బాగా కొట్టేసి బాధ పెడతారు. తను కొద్దిగా గాయం అవుతుంది, కాలు చేతులు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఏంటి అంటే తను వేరే ఊరికి వెళ్ళిపోవడానికి ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి వాళ్ళ తాత అంటే వేరే వాళ్ళు చేస్తారు. ఏంటి ఎందుకు పంపించారు అనేసి వాళ్ళ ఆఫీసర్ని పోయి అడుగుతారు. అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవ్వు, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తూ అంటే సరే నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అంతమైంది అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడు నేను వెళ్తాను అనేసి తను వెళ్తూ ఉంటాడు. ఇంకా తను ఏం మాట్లాడకుండా అలా వెళ్తూ ఉంటే ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడని వాళ్ళ ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు. సరే అనేసి ఇంకా జో వచ్చేసి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసి కొంతమందిని చంపుతూ ఉంటాడు. సో ఇలా జరుగుతూ ఉంటే ఏమైంది అనేసి తను అడుగుతూ ఉంటే తన్ని చనిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. ఎవరు అంటే మన జాంగ్కు సేవ్ చేసేసి అదే తన పెయింటింగ్ని తను కన్సర్న్ చేస్తుంటుంది కదా, తను చంపేస్తుంటాడు ఆ జో. అది తనకి చాలా బాధేస్తుంది. ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది, ఎందుకు తను చనిపోయింది, ఎందుకు తను కాపాడలేదు మీరు అనేసి తను అడుగుతుంటే అలా కాదు అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా సరే ఏదైనా చేస్తాను, వాళ్ళకి కావాలనే కదా ఇది చేసింది అనేసి తను చెప్తూ ఉంటుంది. అంటే తను ఫొటోస్ అంటే పెయింటింగ్ వేస్తుంది. తను ఆ పెయింటింగ్స్ తనకు సంబంధించిన వస్తువులను చూసి తను ఫీల్ అవుతుంటే తను భయపడుతూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఏమి అనేసి ఇంకా జాంగోని ఓదారుస్తూ ఉంటాడు లూయి. ఇంకా తర్వాత తను సెట్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను ఎక్కడికి పోను అనేసి తను చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఏమైందంటే వీళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి నువ్వెందుకు ఇంత రెక్లెస్గా ఉన్నావు, నేను చెప్పాను కదా నీ కెరియర్ని చేసుకోవడానికి ఇలా చేసి నీకు ట్రాన్స్ఫర్ చేశాను అనేసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అంటే ఇదంతా నువ్వే చేసావా నాన్న అంటే నువ్వు ఇంత ఇదిగా ఉంటావా, నీ చైల్డ్ మీద కూడా రేపు నీ కొడుకు మీద అలా చేసినా కూడా ఇలాగే చేస్తావా అంటే నువ్వే అనమాట ఆ పాయిజన్ ఇచ్చింది అమ్మకి. ఇలా అంటే నువ్వు నీ కొడుకుని పట్టించుకోలేదనమాట, నువ్వు డైరెక్టర్ అనిపించుకున్నావు, ఇలాంటి స్కీమ్స్ నువ్వు చేస్తావు నేను అనుకోలేదు అంటే నీకోసమే నేను చెప్తున్నాను, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకొనేసి తను చెప్తుంటాడు. ఇంకా పేషెంట్ వాళ్ళ నాన్నను వచ్చేసి కలుస్తాడు. ఎందుకు ఇలా చేసావు అని అంటే తను చనిపోయి ఉండడు, తను చనిపోకుండా తను బ్రతికుంటాడు పేషెంట్. ఎందుకు ఇలా చేసావంటే నువ్వు అమ్మ విషయంలో ఎలా చేసావంటే నాకు ఎలాగో 2 బ్రదర్స్ వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వు ఒకటే ఉన్నావు, ఇంకా నీకోసం నేనే కదా రావాలా అనేసి ఇంకా తను బాధపడుతుంటాడు. డాక్టర్ చెప్పాడు నువ్వు ఎమోషనల్గా అవ్వద్దు అంట, నువ్వు ఓన్లీ ఒక సన్ ఉన్నాడు, నువ్వు కానీ నన్ను పట్టించుకోకుండా ఇలా చేసావు అనేసి ఇంకా తన గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా తన్ని చంపేస్తాడు. ఇంకా జాంగ్కి వచ్చేసి చెప్తాడు చంపేసావా అంటే అవును చెప్పేశాను అనేసి. సరే అనేసి జాంగ్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంక నీ పని అయిపోయింది కదా అంటే సరేలే నిన్నెవరు ఇబ్బంది పెట్టాలని చూసారో నువ్వు కనుక్కో అనేసి ఇంకా జాంగ్ చెప్తూ ఉంటాడు. సరేలే నేను కనుక్కుంటాను, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అనేసి ఇంకా జాంగ్కి చెప్పి పేషెంట్ వచ్చేసి అందరూ నేను చనిపోయాలనుకుంటున్నారు, వాళ్ళు అలా కాదు అనేసి అంటుంటే ఇంక అంతలోపల తనకు అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చేసి జాంగ్ గురించి గొడవ పడుతూ ఉంటారు. సో తను నీతోనూ లేదు నాతోనూ లేదు అనేసి నీకు కళ్ళు పోయింది అవంతా నిజమని నువ్వు అనుకుంటున్నావా, అదంతా కావాలని తను చేసింది, నువ్వు తనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అనేసి అంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీలో లూకి ఒక లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్కి ఈ లెటర్కి కొద్దిగా సంబంధం ఉంటుంది. ఎవరో తనకి ఇచ్చినారు, మిస్సింగ్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అనేసి ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఒకటి అనేసి అంటూ ఉంటారు. ఇంకా తిను అయిపోయింది చనిపోయాడు ఒకతను అనేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా లూయి వచ్చేసి ఆ లెటర్ రాసిచ్చింది తిను అనేసి దీనికి అర్థమవుతుంది, కానీ బయటపడదు. నువ్వే కదా పంపించింది అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది ఏమి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తనకి ఏం చేయాలో సరే ఇదంతా నీ ప్లాన్, కానీ ఎందుకు ఇలా చేసావు,
తన అప్రోచింగ్ ఇప్పుడు సరే అదంతా వదిలే, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి కలిసావు కదా, అది నిజమేనా లేకపోతే నువ్వు అంటే నువ్వు అదే ప్లాన్ లో కూడా నేను ఉన్నానా అంటే, సరే ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా నీకు, నాకు దూరంగా ఉండు, నా గురించి పట్టించుకోవద్దు అనేసి ఇంకా లూయికి తను చెప్తుంది. లూయికి తను చెప్తే ఇంకా సరే అనేసి నేను దూరంగా ఉంటాను, నువ్వంటే నాకు ఇష్టము, నేను నీతోనే ఉంటాను అనేసి తను చెప్తుంది. ఇంకా సరే అనేసి తినొచ్చేసి అంటే తిని కాల్ చేస్తాడు లూయి, నువ్వు చనిపోలేదు అంటే నేను చనిపోలేదు అనేసి. ఇంకా తినొచ్చేసి పాస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తిని కిడ్నాప్ చేస్తాడు. నువ్వు తొందరగా రాకపోయినా అనుకో, నీ గర్ల్ ఫ్రెండ్ ఇది ఉంది కదా చనిపోతుంది అనేసి. అంటే అలా ఇలాంటి బ్యూటీ నేను చూడలేదే, చూసింటే ముందేది ఏంటది అనేసి తను అంటుంటే ఇంకా మన లూయి వచ్చి ఫైట్ చేసి తన కోసం కాల్చుకుంటాడు, చేతిని కాల్చుకుంటాడు. నువ్వేం బాధపడద్దు, నేను బాగానే ఉన్నాను అనేసి ఇంకా తను కాల్చుకుంటాడు. ఇంకా తను ఎలాగైనా సేవ్ చేసి తన్ని కాపాడతాడు. ఇంకా కాపాడేసి ఇంకా తనకు గుర్తు వస్తుంది, అంటే పాస్ట్ లో కూడా తను చనిపోయాడు, ఇప్పుడు కూడా చనిపోయాడు అనేసి తను పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్తుంది, చనిపోయావా నువ్వు, నేను బ్రతకను అనేసి అలా పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అంత లోపల లూయిలేసి నేను బ్రతికే ఉన్నాను, ఫీల్ అవ్వద్దు అనేసి తన్ని ఓదారుస్తాడు. ఇంకా సరే అనేసి ఇద్దరు అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చింటారు కదా, పోలీసు వాళ్ళు వచ్చేసి తనని తీసుకొని వెళ్తారు. ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది, అందుకే ఇలా దూరంగా ఉండాలి అనేసి అంటుంటే ఇంకా తన దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఎందుకు ఇలా చేసావు నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు చనిపోయినా నేను బాధపడినా అంటే నాకు తెలుసు, అంటే నాకు అన్నీ తెలిసి ఎందుకు నాతో ఉన్నావు అనేసి వాళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళ నాన్న వస్తాడు, లూయి వాళ్ళ నాన్న వచ్చి నేను రెస్క్యూ చేయడానికి నా కొడుకు చాలా కష్టపడ్డాడు, కనీసం నువ్వు తన గురించి ఆలోచించు, తను ఎంత రిస్క్ అనేసి పడ్డాడు, నీకు తెలుసు కదా జో గురించి, నీకు తెలిసి కూడా నువ్వు ఇలా తన దగ్గర ఉండడం మంచిది కాదు, ఇప్పుడు తన దగ్గర పవర్ కూడా లేదు, నువ్వు తన దగ్గర నాకు తన ప్రాణం పోతుంది అనేసి వాళ్ళ నాన్న చెప్తాడు. తనేసి అది అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తనతో వచ్చి కలుస్తుంది, అంటే తనకి చెప్పదు మామూలుగా, అంటే జో గురించి ఇన్వెస్ట్ చేస్తే తను ఎలాగో ఈ ప్రమాదం కలుగుతుందని తనకు అర్థమవుతుంది. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అంటే తను వాళ్ళ మనవడని తెలిసే వరకు నువ్వు తను యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు తనతో కలిసి ఉంటున్నావు, నిజంగా తను ప్రేమించావా లేకపోతే ఏదైనా అనేసి తను అడుగుతుంటే తను బయటికి పంపించేస్తాడు. ఇంకా సరేలే తన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తుంటారు. న్యూస్ పేపర్లో వచ్చేసి కొన్ని బిజినెస్ సంఘాలు చెప్తూ ఉంటారు, అది వింటూ ఉంటారు. ఇంకా అక్కడికి సాంగ్ వస్తాడు. సాంగ్ వచ్చి అంటే వీళ్ళిద్దరూ జాన్కి ఒకే గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని చైన్ కొనుక్కోవడానికి వస్తారు. ఇద్దరు ఎవరికి అంటే గర్ల్ ఫ్రెండ్కి అని చెప్తారు. ఫస్ట్ సాంగ్ వెళ్ళి జాన్కి ఒక చైన్ ఇస్తారు. చైన్ ఇచ్చి ఈ చైన్ నీకే అంటే నాకెందుకు వద్దు, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వు అంటే అలా కాదు, ఇది నీకు గిఫ్ట్గా అనేసి తనకు వచ్చి చైన్ ఇస్తాడు. ఇంకా లూయి చూసేసి వెళ్ళిపోతాడు. తనకి కోపం వస్తుంది, తిను ఎందుకు ఇలా చేస్తుంది అనేసి. సరే అనేసి లూయి ఏం చేస్తాడు, మళ్ళీ తనకు చైన్ తీసుకుంటాడు కదా, ఆ చైన్ తీసుకొని వెళ్ళి తన మెడలో వేసి ఆ చైన్ లాక్కొని వెళ్ళిపోతాడు. అలా కాదు అంటే అక్కడే ఉండి రావద్దు, ఈ చైన్ నీకు అవసరం బాగుంది అనేసి ఆ చైన్ తీసుకొని వెళ్ళి సాంగ్ ఇచ్చి ఈ సాంగ్ ఇది నాకొద్దు, తనకి నచ్చలేదు అనేసి తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తిను ఒక మిషన్ మీద చేస్తుంటే తిను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. తను వచ్చిన కలవకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే తను ఒక మిషన్ మీద ఉన్నాను, తనకి ప్రాబ్లం అవుతుందని అవాయిడ్ చేస్తున్నాను అనేసి తను చెప్తాడు. ఈ మోరాన్ వచ్చేసి వేరే దగ్గర పంపిస్తారు. సో తను చంపేసి పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తామని జోన్ వాళ్ళ అసిస్టెంట్ అడిగితే తను అర్థం చేసుకుంటుంది అనేసి తనని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే అక్కడికి మోరాన్ కూడా వచ్చి ఉంటుంది. తను వచ్చి తను సేవ్ చేస్తుంది. ఇంకా సేవ్ చేసి నీ గురించి నాకు తెలుసులే అనేసి తను చెప్తూ ఉంటే నువ్వు మంచిదానివి అనేసి మోరాన్ని తను నమ్ముతుంది. మోరాన్ని నమ్మి తన రూమ్ తీసుకొని వెళ్తుంది. సో మోరాన్ గురించి తన నిజాలు తెలుసుకుంటూ ఉంటుంది. తను మంచిది అన్నట్టు, అంటే పాస్ట్ లో తను మంచిగా ఉంటుంది. సరే అనేసి ఇంకా మింగు చనిపోయి ఉంటాడు కదా, ఇంకా తిని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. జో పంపిస్తే తన పొడుస్తుంటే అంత లోపల అక్కడికి లూయి వచ్చేసి
సేవ్ చేస్తారు. ఎవరు వాళ్ళు అంటే నాకు తెలియదు అనేసి చెప్తూ ఉంటే తను నమ్మదు. నువ్వు నన్ను నమ్మకపోయినా అనుకో, నీకే నష్టం, నాకేం నష్టం లేదు అనేసి తను చెప్తుంది. ఎందుకంటే తిని నమ్ముతూ ఉంటుంది కదా, జాను నమ్ముతూ ఉంటుంది కదా మోరాన్ని, అందుకనేసి నీకే నష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. తనకి చేయగట్టే ఉంటుంది. తను పట్టించుకోకుండా తనకి డ్రెస్సింగ్ చేస్తుంటే తన వీవ్ మీద స్టార్ లాగా ఒక మచ్చ ఉంటుంది. అది బై బర్త్ తనకి అలాగే ఉంటుంది. అలాగే తిని పాస్ట్ లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సరే అనేసి తను అలా చేస్తూ ఉంటారు. ఇంకా తను పట్టించుకోకుండా వెళ్ళిందని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నాకంటే తనకి ఇంపార్టెంట్ అంటే అలా కాదు, అర్థం చేసుకొనేసి ఇంకా తను నమ్మినా నేను తనని చంపలేదు అంటే నువ్వు చూసావంటే నేను చూసాను అనేసి తను చెప్తాడు. ఇంకా తను వచ్చేసి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాను మోర్ అని అడుగుతుంటే, నువ్వు చంపేసావు కానీ దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేసి తను చెప్తారు. ఇంకా సరే అనేసి జోకి తను చనిపోలేదు అంటే సరే తను తీసుకుంటా, తనతో మాట్లాడతాను అనేసి తను చెప్తాడు. ఎందుకు తనతో కలిసావు అంటే నేను చిన్నప్పుడు తనే నాకు హెల్ప్ చేశాడు, అందుకని నేను తనతో కలిసాను అంటే సరే నేను నాకు పని ఉంది నేను వెళ్ళేసి వస్తాననేసి మోరాన్ని వెళ్ళేసి కలిసి వస్తాననేసి మోరాన్ని వెళ్తుంది. ఇంకో అతన్ని పంపించుంటారు కదా. సో తను వచ్చేసి ఆ రోజు జో గురించి చెప్తూ ఉంటారు. ఇంకా కావాలని అంటే తను గిఫ్ట్లు గురించి అన్ని తను తెలుసుకుంటే మర్యాదగా చెప్తావా లేదా అంటే తను చెప్పదు. సరే మోరాన్ వెళ్ళిపోతుంది. ఇంకా మోరాన్ వెళ్ళిపోతే ఇంకా లూయి వస్తాడు. లూయి వచ్చేసి ఏంటి ఏమి అంటుంటే ఇంకా మోరాన్ వచ్చేసి వెళ్ళి అక్కడ కలుస్తుంది. తను చాలా మంది అమ్మాయిని చంపేసి ఉంటారు, ఎందుకు ఇలా చంపావని మోరాన్ అడుగుతుంది. ఇంకేం చేసేది, చంపడానికి కదా నేను వాళ్ళు తెచ్చుకుందంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదంటే నేను తీసుకుని వచ్చింది అందుకు, ఇంకా నేను ప్రయోగం చేసింది, నేను సైంటిస్ట్ అయ్యింది అందుకు, నేను ప్రయోగం చేసేవి చేసుకోవాలి కదా, ఇంకా ఊరికి నేను అనుకున్నావా, అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేను అక్కడే ఉండమన్నాను కదా అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా తను నమ్మి తను పోతుంది, తను ఇష్టపడుతూ ఉంటుంది జోని. కానీ జో తను చంపడానికి రీజన్ ఏంటి అనేది మనకి రానున్న ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇంకా తన్ని చూసి షాక్ అవుతుంది. ఇంకా నియాన్ దగ్గర కూడా ఆ రోజు చేపించింది, అంటే నియాను తన మనిషి అంటే జో మనిషి అని తెలుస్తుంది. ఇంకా సరేరా తను ఎక్కడుందో నాకు తెలుసు అనేసి ఆ ప్లేస్ కి తీసుకొని వెళ్తారు. ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, అక్కడ మోరాన్ని చంపేసి ఉంటారు, హెరాస్ చేసి, అంటే చంపేసి ఉండదు కానీ ఆల్మోస్ట్ ఆల్ చంపినట్టే శ్వాసతో తుడి శ్వాసతో కొట్టుకుంటూ ఉంటుంది. తన్ని ఎలాగంటే అలా చేసింటాడు. తన పాస్ట్ లో తను అలా చేసింది తనకు గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. ఎందుకు ఇలా అనేసి కాపాడలేకపోయానని చాలా బాధపడుతూ ఉంటుంది. తన వీప్ అంతా కొద్దిగా స్కాచ్ చేసి అంటే కోసి పెట్టేసి ఉంటారు. అది చూసుకొని తను చాలా బాధపడుతూ ఉంటుంది. సరే అనేసి దాని గురించి అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళ తాత వచ్చేసి ఎందుకు ఇలా చేస్తావు, ఎంతమందిని చంపుతావు నువ్వు, దీంట్లో నీకు కూడా భాగం అంటే వాళ్ళ హై ఆఫీసర్కి వెళ్ళి నేనేం చేస్తాను నీ మంచి కోసమే, సరే నేను ఇలా చేశాను అన్నావు కదా అనేదిగా ప్రూఫ్ ఉందా, నేను నీకన్నా హైయర్ ఆఫీసర్ నా దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలియదు అని వాళ్ళ హైయర్ ఆఫీసర్ని తిడుతూ ఉంటే, నేను దీనికి రాజీనామా చేస్తున్నాను, నాకు ఈ జాబ్ వద్దు అంటే ఇంకా వాళ్ళ నాన్న దగ్గర కూడా మాట్లాడతారు. నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేయకుండా వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తున్నావు, ఇది ఎంతవరకు నిజం అంటే ఒకవేళ నువ్వు బ్రతికొస్తే నేను నీతో ఉంటా, బ్రతికి రాకపోతే నువ్వు వదిలేసాను, నేను చెప్పిన మాట వినలేదు అనుకుంటా అనేసి తనకి చెప్పేస్తారు. ఇంకా తన పేపర్లో ఒకటి చదువుతూ ఉంటుంది, అంటే నియాను అనేది తన సొంత కూతురు కాదు, సాంగ్ ఫ్యామిలీలో చిన్నప్పుడే తను తప్పిపోయి ఉంటుంది. తను తప్పిపోయినప్పుడు తన వీపు మీద అంటే ఒక పువ్వు లాంటి మార్క్ ఉంటుంది. అంటే మోరోనే నిజంగా వచ్చేసి వాళ్ళ అంటే నియాన్ ఉంటుంది కదా సాంగ్ వాళ్ళ ఫ్యామిలీలో జాంగ్ ఫ్యామిలీ రాణి మహారాణి తనే, అందుకనేసి మోరాన్ని తను అన్ని రోజులు వాడుకొని జో ఫ్యామిలీ వాళ్ళు అంటే జో ఫ్యామిలీలో నియాన్ ఉంటుంది కదా, నియాన్ వచ్చేసి జోకి చెల్లెలవుతుంది, మోరాన్ వచ్చేసి నిజంగా హెయిర్ అంటే ఆ జో ఫ్యామిలీకి మహారాణి, తను తప్పిచ్చేసి తన ప్లేస్ లో తను పెట్టింటాడు. అందుకనేసి మోరాన్ని వాడుకొనేసి జో లాస్ట్ కి చంపాలనుకుంటాడు. ఇంకా తను ఎలాగైనా తన ఆట కట్టించుకోవాలని తన వీప్ మీద ఆ పుట్టు మచ్చలాగా ఉండేదాన్ని వేసుకొని
ఆట సాగించాలి అనుకుంటుంది. ఇంకంత లోపల లూయి వచ్చేసి తన దగ్గరకు వస్తాడు. ఎందుకు వచ్చావు అంటే, సరే వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకోవాలనుకుంటా, సరే నువ్వే ఫస్ట్ చెప్పు అనేసి తనంటే, ఇంక నుంచి నువ్వు నిజంగా చాలా ఫూలిష్, నీ కోసం నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చానో నీకు తెలుసు, నీ ఐడెంటిటీ తెలిసే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నీకు పోలీస్ జాబ్ లేదు, ఏమీ లేదు, నువ్వు నన్ను ఎలా కాపాడుతావు, నువ్వు నన్ను కాపాడలేవు, కాబట్టి నీకు నాకు బ్రేకప్, నువ్వు నాతో అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి తన బ్రేకప్ చెప్తుంది. సరే అనేసి తను సరేలే అనేసి తను బాధపడుతూ వెళ్ళిపోతారు. తను కావాలనేసి తన్ని ఆపద నుంచి తప్పించుకోవడానికి తన్ని బయటికి పంపించేస్తుంది. అండ్ ఇంకా తినొచ్చేసి అదే జాంగ్ వచ్చేసి జో ఫ్యామిలీ ఉంది కదా, తన ఫ్రెండ్ దగ్గర ట్యూషన్గా ఒక అమ్మాయి దగ్గర చేరుతుంది. అంటే ఇదొక ప్లాను. ఇంకా తను వచ్చేసి జో వాళ్ళ అమ్మ వెతుకుతూనే ఉంటుంది. జోకి సంబంధించిన ఫ్యామిలీ అంటుంది కదా, అదే నియాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు తప్పిపోయి ఉంటుంది. సియా తన పేరు. తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఎన్ని రోజుల నుండి వెతుకుతాను వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే, ఇంత లోపల వాళ్ళ పాప వచ్చేసి డ్రెస్ మీద ఏదో పడిందంటే, సరే నేను డ్రెస్ ఇస్తాననేసి తను తీసుకొని వెళ్తారు. తనకు ఒక సంబంధం చూస్తూ ఉంటుంది. ఇంత లోపల తనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ ఇస్తుంటే తను వచ్చి చూస్తుంది. తన వీపు మీద ఉండే మచ్చ చూసి, ఈ మచ్చ ఏంటి అంటే, ఏమో మేడం నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి అలాగే ఉంది అనేసి తన ముందర కావాలనేసి చెప్తుంది. తను అవునా సరే అనేసి ఆ విషయాన్ని వచ్చేసి రియాన్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. సో నిజంగానా అనేసి అంటుంటే, ఇంకా ఆ విషయం తెలిసి తను చిన్నప్పుడు ఎక్కడ ఉందనేసి తను అడుగుతూ ఉంటే, ఇంకా తను రేపు ఒకసారి వస్తావా అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే, నువ్వు ఎప్పుడు మీ అమ్మ నాన్న గురించి ఆలోచించలేదంటే, వాళ్ళు నాకు గురించి పట్టించుకోలేదు, నేను ఎంత కష్టపడి పెరిగానో నాకు తెలుసు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా నియాన్ వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్నతో చెప్తుంది, నిజంగా తను సియా అనేసి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, అవును అనేసి అని చెప్తే, సరే నువ్వు బాధపడొద్దు, నేను ఎలాగైనా నాన్నకు చెప్పి మేనేజ్ చేస్తాను, నేను కొన్ని టెస్టులు చేయాలా తనకి అంటే, సరే అనేసి తను చెప్తూ ఉంటాను. ఇంకా తిను వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అంటే ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు అంటే, వాళ్ళమ్మ సరిగ్గా మాట్లాడుతూ, ఇంకా సరే అనేసి తిను ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఇంటికి తీసుకొని వచ్చింటారు. ఎందుకు అంటే, ఇంక వాళ్ళ నాన్నని అడగడానికి తను కొన్ని క్వశ్చన్స్ పెడితే అన్నీ కరెక్ట్గా చెప్తూ ఉంటుంది. తన గురించి తెలుసుకునేసి అంత లోపల ఇంకా నేను వాళ్ళ అమ్మ కూడా అదే ఉంటుంది. నిజంగా చాలా సర్ప్రైజ్గా ఉంది తనకు అన్నీ మన ఆలోచనలు అనేసి. ఇక లూయి వాళ్ళ నాన్నతో వచ్చేసి, మీ గ్రాండ్ పా నేను చూడాలనుకుంటున్నానంటే, ఈసారి ఏం ఎక్స్క్యూజ్ అంటే, ఏమో తను నేను మిస్ అవుతున్నాడంట అనేసి తను పంపిస్తాడు. కానీ అక్కడ వాళ్ళ తాత కోసం కాదు, తిని పేరు యూహాన్ని కలవడానికి, అంటే మ్యారేజ్ ఫిక్స్ చేయడానికి యూహాన్ని పంపించుంటాడు. ఇంకా యూహాన్కి చెప్తుంటే తనకి నేనంటే ఇష్టం అని చెప్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి పంపించేస్తాడు. ఇంకా తిను ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఆ ప్లేస్లో వచ్చేసి అక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది డిన్నర్ కోసము. సో వేరే డిన్నర్ ప్లేస్కి వెళ్ళింటే తను ఒక ఉంగరం పెట్టుకుంటుంది. ఆ ఉంగరం చూసి, ఏమి నీకు తనకి ఎంగేజ్మెంట్ ఏంటంటే, అవును అంటే తను అబద్ధం చెప్తుంది. కానీ లూయికి తనకి యువాన్కి ఎంగేజ్మెంట్ అయ్యింది. తనకు కావాలని ఎందుకు ఇలా చెప్పావని తన మీద అరుస్తాడు. ఇంకా తనకు చెప్పాలన్నా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తను అడిగేసి సరే అలా అయిపోతుంది. ఇంకా తిను ఒక ప్లేస్కి వచ్చి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వు అడాప్ట్ చేసుకున్న అమ్మాయి అయినా కూడా నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అనేసి, నేను ఎందుకు అలా మాట్లాడుతావు అమ్మాయితో అనేసి నేను వాళ్ళమ్మ తన్ని అవమానిస్తూ ఉంటుంది. తనకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకమ్మా తను అలా చేస్తున్నావు అంటే, సరే రేపు ఒకసారి ఇంటికి రానేసి వాళ్ళ గ్రాండ్ పాకి తీసుకొని వెళ్తారు. ఏమైంది అనేసి నియాని అడిగితే, చిన్నప్పుడు సియా తప్పిపోయింది కదా, తను నిజంగా కలిసింది అంటే, నిజంగా తన సియానే అనేసి అంటూ ఉంటే, ఇంకా జాన్ పిలిపిస్తారు. ఇంకా జాన్ వచ్చేసి, మీరు నా తల్లిదండ్రుల, తిను నా చెల్లిలా, తిను దగ్గర నేను ఉండాలా అనేసి నాకు తెలియదు అనేసి ఇంకా తను ఆర్ఫనైజ్లో ఉంటుంది కదా, తను కూడా పిలిపించగలిగితే తను కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ ఉంటాను, ఈ అమ్మాయి నన్ను చాలా బాధ పెట్టింది, మీరంతా మంచి ఫ్రేమ్గా ఉండిపోతలేసి ఇప్పుడు ఎందుకు నన్ను కావాలనుకుంటున్నారు, నేను అవసరం లేదు, నేను చేయలేదు, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, ఈ నియాన్ వల్ల ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, తను నన్ను మోసం చేసింది, తన మీద నేను చాలా బాధపడ్డాను, తన వల్ల నా లైఫ్లో చాలా కోల్పోయాను అనేసి తను చెప్పేసి, ఇంకా తను అక్కడ ఉండను అనేసి తను
తను వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు నాన్న, లేదు గ్రాండ్పా, నేను అలా చేయలేదు, కావాలని తను నిందలు వేస్తుంది అనేసి తను చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు నమ్మరు. ఇంకా మోరాన్ దగ్గరికి వెళ్ళి నేను స్టార్ట్ చేశాను అనేసి ఇంకా ఏమవుతుంది అంటే తన దగ్గర తీసుకున్న సరే ఇలా మీ గ్రాండ్ మాకు బాగలేదు, తను చూడాలనుకుంటుందంటే సరే అనేసి వాళ్ళ గ్రాండ్ మా దగ్గర తీసుకొని వెళ్తారు. వాళ్ళ గ్రాండ్ మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన హెల్త్ కూడా క్యూర్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళొద్దంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తను వచ్చేసి మోరాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా నియాన్ని తక్కువగా చూడడం అయితే స్టార్ట్ చేస్తారు. నియాన్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఇంటికి వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నమ్మ అదే గ్రాండ్ మాతో కలిసి తను కూడా ఇంటికి వస్తుంది. ఆ టైంకి నియాన్ వచ్చి నేను చాలా తప్పు చేశాను, నేను క్షమించు అనేసి తను వాళ్ళందరి ముందర కావాలని ప్లాన్ చేసి పడుతుంది. సో తను మంచి మూవ్ చేసింది అనేసి సరేలే నేను క్షమించాను, కానీ ఇక్కడే ఉండడానికి నేను ఒప్పుకుంటానంటే తిని వేరే దగ్గర పంపించాలి అనుకుంటారు. సరే తను క్షమాపణ చెప్తుంది. ఇంకా వాళ్ళ తాత అందరూ తను బాగా చూసుకుంటారు. సరే అనేసి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వాళ్ళ నాన్నని పిలుచుకొని వస్తుంది. నియాను పిలుచుకొని వచ్చి నువ్వు మా తాత ముందర అలా అంతా చెప్పు అంటే సరే అని తను చెప్తాడు. ఇంకా లూయి కూడా తను ఫీల్ అవుతూ ఉంటాడు తన జాబ్ గురించి. ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత లూయికి తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. లూయిని హెల్ప్ చేయమంటుంది. ఏమైంది ఏమి అనేసి లూయికి మొత్తం చెప్తుంది. లూయిని వచ్చేసి కలుస్తుంది. ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నావు అంటే సరే నీకు ఒక విషయం చెప్పాలా, మీ నాన్న బయటకు వచ్చాడు అంటే అవునా సరే అనేసి తన దగ్గరికి వస్తుంది. ఇంకా సరే అనేసి వాళ్ళ నాన్న ఏదో ఒక ఫంక్షన్లో తీసుకొని వచ్చి అందరి ముందర బయట పెట్టాలి అనుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి తన ముందర పెడుతుంటే తనని అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొని వెళ్తారు. తను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే నియా అనేది అంతా చేసిందంటే నేను కావాలని చేయలేదు అన్నా కూడా అందరూ తనని బ్లేమ్ చేస్తారు. ఇంకా తను అలా చేసేసరికి తనకి హ్యాపీగా సాటిస్ఫై అవుతుంది జాబ్. సరే అనేసి ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి చిన్నప్పటి నుండి పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటే అది అలా చేయడం తనకి చాలా నచ్చకుండా ఉంటుంది. తను హ్యాపీగా ఉంటే ఇంకా వాళ్ళ నాన్నని చిన్నప్పుడు హెరాస్ చేసింటారు, చంపే నువ్వు అంటే ఇంకా లూయి తన దగ్గరికి వెళ్ళి తన్ని చంపిస్తారు. తను హెరాస్ చేసిన దానికి అన్నిటికీ కోపం తీసుకొని వాళ్ళ నాన్నని చంపేస్తుంది. ఇంకా తను చాలా భయం పడుతూ ఉంటుంది. ఏం కాదులే, నీకు నేను ఉన్నాను, నువ్వేం భయపడద్దు, నీ తరపున నీ దగ్గరికి ఎవరు రారు అనేసి తను తోడుగా ఉంటారు. ఇంకా ఏంటి అంటే ఇంకా సాంగ్ వచ్చేసి తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఇచ్చేసి నాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పేసి లూయి అదే తన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనేసి ఇంకా సాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. సాంగ్కి తను ఇష్టం ఉంటుంది, కానీ సాంగ్ వచ్చేసి తన్ని దూరం పెడుతూ ఉంటుంది. ఇంకా పేసాన్ని కూడా దూరం పెడుతూ ఉంటే ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జో వచ్చేసి తను కలుస్తాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు అనేసి జోని జాన్ అడుగుతాడు. పే ఫ్యామిలీ గురించి బిజినెస్ గురించి నేను విన్నాను, నేను తనకు ఒక ఆఫర్ ఇస్తాను, తను నాకు హెల్ప్ చేయాలి, లేకపోతే తను నేను చంపేస్తాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి తన పేర్సన్ వచ్చేసి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన్ని కిడ్నాప్ చేస్తాడు. లూయికి అది తెలుస్తుంది. ఇంకా పేర్సన్ అడుగుతారు, ఎందుకు ఇలా చేశావు, నా చేతులతోనే మా నాన్నని చంపించావు, దానికన్నిటికి కారణం నువ్వే కదా, ఎందుకు ఇలా చేశావు అంటే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నువ్వు చాలా టార్చర్ పెట్టావు, నా నమ్మకాన్ని వమ్ము చేశావు, అందుకనే ఇలా చేశాను అంటే ఎందుకు ఇలా చేసావు, నీ కల్లోనే కదా వచ్చింది, ఇంకా నేనేం చేశాను అనేసి అని చెప్పి మొత్తం చెప్తూ ఉంటుంది. నువ్వు నియానికి హెల్ప్ చేసావు నన్ను అంటే ఎంత బాధపడ్డానో ఆ బాధ నీకు తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను అంటే నీ డ్రీమ్లో వచ్చిన దానికి నాదా తప్పు అనేసి అంటే అది ఎంత భయంకరంగా ఉందో నేను చనిపోయే వరకు అది మర్చిపోలేను అంటుంటే ఇంకా లూయి వచ్చేసి తన్ని కొట్టేసి తను తీసుకొని వెళ్తాడు. పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు, తను నిజంగానే తను ఇష్టపడిందేమో అని. తను అలా చేసేసరికి ఇంకా పేసియాన్ చాలా బాధపడుతూ అలాగే ఫీల్ అవుతుంటా. తను వచ్చి సేవ్ చేస్తే ఇంకా సరే అనేసి వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, తన బాయ్ ఫ్రెండా, తను నీకు నచ్చాడా అంటే తను నా ఫ్రెండే అంటే సరేలే అనేసి
నువ్వు రెస్ట్ తీసుకొనేసి తను రెస్ట్ తీసుకుంటుంటుంది. ఇంకా నియాన్ గురించి ఏవేవో పుకార్లు వస్తుంటే నియాన్ వచ్చేసి వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి తన ప్లేస్కి తీసుకుని వెళ్తుంది. ఎందుకు నియాన్ ఇలా చేస్తున్నావు అంటే, నేను ఎంత నమ్మాను, నువ్వు నన్ను కూతురులాగే చూడలేదు, సీఏ వచ్చిన తర్వాత అన్నీ తనకే ఇచ్చేసావు, నన్ను కూతురులాగా కూడా చూడకుండా నువ్వు ఇలా చేసావంటే నీకు చిన్నప్పటి నుంచి నేను నీకేం కావాలో ఆ లగ్జరీ లైఫ్ నీకు ఇచ్చాను కదా, అయినా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఇచ్చినావు కానీ నువ్వు నన్ను కూతురుగా కూడా కన్సిడర్ చేయట్లేదు, ముందు తననే చూస్తున్నారు. ఇక్కడ ఉండే డయాగ్రామ్లో నాకు నేను ఎన్ని డయాగ్రామ్ వేసినా నీకు నచ్చలా, కానీ ఈ డయాగ్రామ్ ఒకటే నచ్చింది, ఎందుకంటే ఇది నీ కూతురు సియా వేసింది అందుకనేసి నీకు నచ్చింది. నేను అలా కాదు అనేసి తను చంపడానికి వెళ్తుంటే, అలా కాదు అనేసి ఇంక అంటుంటే అక్కడికి తను వస్తుంది. జాంగ్ వచ్చి అమ్మకి ఏం చేయొద్దు అనేసి అంటుంటే సరే అనేసి తను నువ్వు కోసుకో చనిపో అప్పుడు కావాలంటే చూస్తామనేసి అంటుంటే, ఇంకా తనకి చంపద్దు అనేసి వాళ్ళ అమ్మ అంటుంటుంది. తను ఇంకా అలా షూట్ చేసేసి ఒక పక్కన తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లూయి వస్తాడు, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అనేసి చారి చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి, కానీ మళ్ళీ తన దగ్గరికి వస్తాడు. ఇంకా జో వచ్చేసి తిని తీసుకొని వచ్చి కాపాడతాడు. నువ్వు పనుకో అంటే తిన ఒక కెమికల్ చూసి ఉంటాడు, నువ్వు పనుకో నీకు అన్నీ నేను చెప్తాను అనేసి అంటుంటే, ఎందుకు ఇలా అయ్యిందంటే, నిజంగా తనేమో ఇప్పుడు నేను జో ఫ్యామిలీలో నేనంటే ఆ ఫ్యామిలీ లేకపోతే హీ అనేసి సర్నేమ్ చేసుకో అంటే, ఏమైంది ఎందుకు తీసుకోవాలంటే, మీ అమ్మ నాకు చెల్లెలు, నాకు అక్క అవుతుంది, ఆ టైంలో డబ్బులు లేకుండా నేను అలా చేశాను, ఇప్పుడు నీకు మంచి ఫేమ్ రావడానికి నేను వాళ్ళ ఫ్యామిలీలో నిన్ను పెట్టాను అందుకే అనేసి అంటే, నేను నిజమైన వారసాను కాదా, ఇదంతా ఎవరు చేశారంటే నేనే చేశాను అని తను అంటాడు. ఎందుకు అలా చేశావు అంటే, నీకోసం అయితే నాకెవరు కావాలి, నాకు నిజమైన ఫ్యామిలీకి కావాలి, ఇలా చేసిన దానికి నువ్వేం చేసావు అనేసి అంటుంటే, తను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి పనుకొని పెట్టి వెళ్ళిపోతాడు. కాకపోతే తను ఒక కెమికల్ రెడీ చేసింటాడు, ఆ కెమికల్ తిని గుచ్చుకునేసి తన కాన్షియస్ ఉండదు. ఆ కాన్షియస్ లేకుండా తను ఏమవుతుందంటే అలా రోడ్ల మీద వెళ్తూ ఉంటుంది. పెయింటింగ్ నేనే వేశాను, ఈ పెయింటింగ్ నేనే వేశాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ తను ఒక పిచ్చిదానిలాగా చూస్తారు. తను కాపాడడానికి ఇంకా జో వెళ్తాడు, కానీ జో వెళ్తూ ఉంటే ఇంకా అదే టైంకి తను యాక్సిడెంట్ అయ్యేసి అలా గుద్దుకొని చనిపోతుంది. ఇంకా లూయి వచ్చేసి తను తీసుకొని ఇక్కడే ఉండు అనేసి తను చెప్తాడు. ఇంకా అంత లోపల అక్కడికి జో వచ్చేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. మీ పేసు నీకు చెప్పు అనేసి తను వెళ్తుంటే తన్ని కాల్ చేస్తారు. ఇంకా కాల్ చేస్తే నువ్వే కదా ఇలా చేసింది అనేసి తన్ని బాగా కొట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా తిను వచ్చేసి అలాగే పడిపోయి ఉంటుంది. ఇంకా తను సేవ్ చేయడానికి తిను వెళ్తూ ఉంటే ఆ కార్ వచ్చేసి కొద్దిగా పెట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యేసి ఆ కార్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా జో అండ్ నియాన్ వచ్చేసి ఆ కార్లో అలాగే చనిపోతారు. ఇంకా పేసోనికి అదే లూయికి ఇంకా జాంగ్కి బాగా దెబ్బ తగిలి ఉంటుంది. తను హ్యాపీగా ఉండు, నువ్వేం భయపడద్దు అనేసి ఇంకా తను అలాగే స్పృహ తప్పి పడిపోతూ ఉంటుంది. తను అలా చనిపోతే ఇంకా తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఫీల్ అయ్యి ఏమవుతుంది అంటే తను ఆలోచిస్తూ ఉంటుంది. చనిపోయేసి 10 years తర్వాత హీరో లూయి వచ్చేసి కుంటుకుంటూ వెళ్తాడు ఒక గ్రేవ్ దగ్గరికి. తిన వెనకాల తన జంగ్ కూడా వెళ్తుంది. చూడు 10 years అయిపోయింది నువ్వు చనిపోయి, నీకోసం నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు తన కథ చెప్తుంటే తిను పాపం అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అవుతూ తను అయ్యో అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. కాకపోతే తన కోమాలో ఉండే అంతా కలగంటూ ఉంటుంది. ఇంకా 1 month తర్వాత తిను బాగా లేసి మూరాని వల్ల అమ్మ వాళ్ళకి అప్పగిచ్చేస్తుంది. ఇంకా తిను వచ్చేసి ఒక రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అంటే ఫైనల్ ఎండింగ్లో లూయి అండ్ జాంగ్ కలిసిపోతారు. ఇంకా సాంగ్ అండ్ పేసున్ వచ్చేసి ఇంకా మన లైఫ్లో ఇది లేదులే, వాళ్ళిద్దరు అలాగే హ్యాపీగా ఉన్నారు అనేసి వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోతారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.